నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కన్నుల పండువగా జరిగిన బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రారంభ కార్యక్రమం. పెత్తందారీ వ్యవస్థను పూర్తిగా రూపుమాపాలన్న సీఎం జగన్. ప్రభుత్వంపై పచ్చ మీడియా వ్యతిరేక కథనాలు రాస్తోందని మండిపడ్డ మంత్రి రోజా. పేదలకు అండగా నిలుస్తున్న జగన్ని చూసి ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం. గొల్లపూడిలో రామస్వామి మిలిటరీ హోటల్ ప్రారంభించిన సినీ నటుడు మంచు మనోజ్. ఇంటి తరహా భోజనం ఇక్కడ ప్రత్యేకత అని స్పష్టం. పెత్తందారుల పత్రికలు చరిత్రను కూడా వక్రీకరిస్తున్నాయని, ఎల్లో మీడియాను చూస్తే పాత్రికేయం ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చునని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సామాజిక సమత సంకల్ప సభలో మాట్లాడుతూ పేదవాడి పిల్లలు ఎప్పటికీ పనివాళ్లుగా ఉండిపోవాలా అంటూ ప్రశ్నించారు. విజయవాడ సామాజిక చైతన్యాల వాడ. ఈరోజు మన విజయవాడను చూస్తుంటే నిజమైన సామాజిక చైతన్యాల వాడగా కనిపిస్తుందన్నారు సీఎం జగన్. భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ మహావిగ్రహం స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆవిష్కరణ సందర్భంగా ఇవాళ ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, ప్రతి అవ్వాతాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి, మొత్తం దళిత జాతికి బహుజన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించి ప్రతి గుండెకు ఈరోజు మీ జగన్ ఈ వేదికపై అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు. సామాజిక న్యాయ మహాశిల్పం దేశంలో మారుమోగుతుందన్నారు. ఈ మహావిగ్రహం స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయ మహాశిల్పం. అమెరికాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ మనకు కనిపిస్తుంది. దాని గురించి మనం మాట్లాడుకుందాం అని ఈ మీదట నుంచి రిపీట్. అమెరికాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ మనకు కనిపిస్తుంది, దాని గురించి మనం మాట్లాడుతాం. కానీ ఇక మీదట నుంచి స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇండియాలో విజయవాడ పేరు మారుమోగుతుందని చెప్పారు. ఈ విగ్రహం 56 నెలల్లో అనుసరించిన సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనమని తెలిపారు. ఇది ఈ విజయవాడలో ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుందన్నారు. ఈ 56 నెలల్లో అడుగడుగునా కూడా అనుసరించిన సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం ఈ విగ్రహం ఇక్కడే విజయవాడలో ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అంబేద్కర్ గారు జన్మించి 133 సంవత్సరాల తరువాత కూడా, అంబేద్కర్ గారు మరణించిన 68 సంవత్సరాల తరువాత కూడా ఈ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కింద, సామాజిక న్యాయ మహాశిల్పం కింద ఈ రోజుకి కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకు చేస్తా ఉన్నాము? కారణం, ఈ విగ్రహం వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను, వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను, ఆర్థిక చరిత్రను, మహిళా చరిత్రను మార్చిన ఓ సంఘ సంస్కర్త, ఓ మరణం లేని మహనీయుడి విగ్రహం ఈ విజయవాడలో ఈరోజు ఆవిష్కారం అవుతా ఉంది. బాబాసాహెబ్ మన భావాల్లో ఎప్పుడూ కూడా బ్రతికే ఉంటాడు. ఎప్పటికీ కూడా మన అడుగుల్లోనూ, మన బ్రతుకుల్లోనూ, మన భావాల్లోనూ ఆయన ఎప్పటికీ కూడా కనిపిస్తూనే ఉంటాడు. ప్రభుత్వంపై వ్యతిరేక కథనాలు రాస్తున్న పచ్చ పత్రికలపై మంత్రి ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ అంటే మీకు గౌరవం లేదా అని సూటిగా ప్రశ్నించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చూపించేందుకు మనసు రాలేదా అని మండిపడ్డారు. అంబేద్కర్కు నిజమైన వారసుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని అందరూ అభిమానిస్తుంటే పచ్చ మీడియా తట్టుకోలేకపోతోందని మంత్రి రోజా అన్నారు. పచ్చ మీడియాను, పత్రికలను బహిష్కరించాలన్నారు. శుక్రవారం రోజున ఒక్క నిమిషం కూడా అంబేద్కర్ను చూపించలేకపోయారని మంత్రి రోజా తెలిపారు. అంబేద్కర్ను పచ్చ మీడియా అవమానించిందని, అంబేద్కర్కు అండగా నిలబడిన వర్గాలను కూడా అవమానించిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ముందుగా ఇక్కడికి విచ్చేసిన కళాకారులకు, కళను అభిమానించే పెద్దలకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు. మనం ముందుగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, థ్యాంక్స్లు చెప్పుకోవాల్సింది మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే కళాకారులకు ముఖ్యంగా ఈ కల్చరల్ విభాగం నుంచి మొట్టమొదటిసారిగా కళాకారులకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కళాకారుడికి గుర్తింపు కార్డు ఇవ్వాలనే ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి గారికి మన అందరం థ్యాంక్స్ చెప్పుకుందామా? థ్యాంక్ యూ జగనన్న, థ్యాంక్ యూ జగనన్న, థ్యాంక్ యూ జగనన్న. అలాగే మన మంత్రివర్యులు రోజా గారికి కూడా, ఎందుకంటే రోజా గారు కూడా ఒక కళాకారినిగా జీవితాన్ని ప్రారంభించి ఎంతో ఎత్తుకెదిగి ఒక స్టార్ హీరోని అవ్వడం వల్లనే మన శాఖకు మంత్రి అవడం వల్లనే మనకు కళాకారులకు ఇంత మంచి జరిగింది. మన రోజా గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ రోజా గారు, థ్యాంక్ యూ రోజా గారు, థ్యాంక్ యూ రోజా గారు. కార్డు ఇవ్వడం అన్నది చాలా మంచి కార్యక్రమం. ఇలాంటి ఒక కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి ఈరోజు ఏదైతే ఆ కళలకు సంబంధించిన వాళ్ళకి గుర్తింపు కార్డు అన్నది ఈరోజు విజయవాడ నగరంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, మనం ప్రథమంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే కళాకారుల్ని గుర్తించి ఎప్పుడైతే రోజా మేడం మనకి ఈ శాఖకి మంత్రిగా వచ్చినారో అప్పటి నుంచి కళాకారులు ఏ మూల ఉన్నా కానీ వాళ్ళ కళని, చిన్న కళల నుంచి పెద్ద కళ వరకు ప్రతి ఒక్క కళని ప్రోత్సహించి ఈరోజు వాళ్ళు వెన్నుదట్టి ఆఫ్టర్ కరోనా తర్వాత కళాకారులు ఎంత దిగువకి వెళ్ళిపోయినారో, కళాకారుల్ని ఏ రకంగానూ గుర్తింపు లేకుండా ఉన్నారో మన రాష్ట్ర విభజన తర్వాత, అలాగే కరోనా ముప్పు తర్వాత ఎంత ఇబ్బందికరమైన వాతావరణంలోకి కళలన్నీ వెళ్ళినాయో మనందరికీ తెలుసు. అలాగే క్రీడలు కూడా పూర్తిగా కుంటుపడిపోయి ఉండటం జరిగింది. కానీ ఆమె మంత్రిగా ఏనాడైతే ఆమె ఛార్జ్ తీసుకున్నారో ఆ రోజు నుంచి కళాకారులను కానీ క్రీడాకారులను కానీ ప్రోత్సహిస్తూ, చైర్పర్సన్స్ అందరికీ, అలాగే మా హెడ్ అయిన జోగి నాయుడు గారికి, నాకెంతో ఇష్టమైనటువంటి రోజా అక్క. ఎందుకంటే కళ కోసం కాదు, కళ ప్రజల కోసం. మనిషి ఒక్కడే కానీ విశ్వరూపాలు చూపించగల శక్తి ఉన్నటువంటి వారే కళాకారుడని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఇంకోటి కూడా చెప్తా మీకు, కష్టపడి చదివితే కలెక్టర్లు అవుతాం, నిద్ర లేకుండా చదివి డాక్టర్లు అవుతాం. కానీ ఏ ఒక్కడు కూడా కళాకారుడైతే ఊరికినే కాలేడు. అది దేవుడిచ్చిన వరం. కళతో మనం ఎన్ని చెయ్యొచ్చో. బిడ్డ పుట్టినప్పుడు మన కళాకారులే కావాలి, ఫంక్షన్ జరిగితే మన కళాకారులే కావాలి, రాజకీయాలు జరిగితే మన కళాకారులే కావాలి. చివరికి మనిషి చనిపోయినా కూడా ఆ డప్పు కళాకారుడే కావాలి. వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకి, విచ్చేసిన నా కళా కుటుంబానికి, పాత్రికేయులకి నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా కల్చరల్ మినిస్టర్ అయినందుకు నేను చాలా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఒక కళాకారునిగా నా కళా కుటుంబానికి నేనున్నంత టైంలో ఏమేం చేయగలనో జగనన్న సహకారంతో అవన్నీ చేయాలి అని నేను మంత్రిగా ప్రమాణం చేసిన రోజే మనస్ఫూర్తిగా నమ్మాను. మీ అందరికీ తెలుసు,
రాష్ట్రం విడిపోయిన తర్వాత గుర్తింపు కార్డులు అనేవి ఎవరికి కూడా ఒక్కటి కూడా ఇవ్వలేదు. రాష్ట్రం కంబైన్గా ఉన్నప్పుడు కూడా 50,000 మందికి మాత్రమే ఇవ్వడం జరిగింది. డివైడ్ అయిన తర్వాత అవి లేకపోవడం వల్ల కళాకారులు చాలా కష్టాలు పడుతున్నారు అని నేను ఎక్కడికైనా జిల్లాకు వెళ్ళినప్పుడు చెబితే, గత సంవత్సరం డిసెంబర్ నెల సాంస్కృతిక సంబరాలు అంటూ మనం ఒక నెల పాటు కార్యక్రమం చేసుకున్నాం. మీ అందరికీ గుర్తుంటుంది. దానికి అడ్వర్టైజ్ చేసినప్పుడే చెప్పాం, గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు కళాకారుల డేటా తీసుకోకపోవటం వల్ల కళాకారులకు మనం గుర్తింపు కార్డు ఇవ్వాలంటే కొంచెం కష్టంగా ఉంది. కాబట్టి ఈ నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక సంబరాలు జరపబోతున్నాం. దీంట్లో మీరందరూ కూడా నమోదు చేసుకోండి. అలాగే అక్కడ కళాకారులుగా వచ్చిన వాళ్ళు పోటీలో గెలిచి ప్రైజులు కూడా కొట్టుకోండి, విత్ క్యాష్ ప్రైజ్ అని కూడా చెప్పడం జరిగింది. సో మొదట తిరుపతిలో స్టార్ట్ చేసాం, తర్వాత గుంటూరు, తర్వాత రాజమండ్రి, తర్వాత వైజాగ్ 4 జోన్లో కాంపిటీషన్లు పెట్టి ఫైనల్స్ విజయవాడలో పెట్టడం జరిగింది. మీ అందరూ కూడా ఎంతో సంబరంగా జగనన్న ఆశీర్వాదంతో మీ కళని ఇక్కడ ప్రదర్శించి భావి తరాలకి మన కళారూపాల్ని, మన జానపదాల్ని అన్నీ కూడా అందించే కార్యక్రమాన్ని చేపట్టడం మీ అందరికీ కూడా గుర్తుంది. సో ఈరోజు మేము ధైర్యంగా డేటా ఉంది కాబట్టి కార్డ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఈరోజు ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. సాంప్రదాయ రుచికరమైన భోజనానికి ఎంతో పేరుగాంచిన రామస్వామి మిలిటరీ హోటల్ను భోజన ప్రియులు ఎంతగానో ఆదరిస్తున్నారని ప్రముఖ సినీ హీరోలు మంచు మనోజ్, నవదీప్ తెలిపారు. పాతకాలం నాటి రుచికరమైన నాన్ వెజ్ వంటకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ రామస్వామి మిలిటరీ హోటల్ అని చెప్పారు. ప్రజలందరూ ఇక్కడ లభించే రుచికరమైన వంటకాలను తిని ఆస్వాదించాలని వారు కోరారు. విజయవాడ నగర పరిధిలోని గొల్లపూడి 1 టౌన్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన రామస్వామి మిలిటరీ హోటల్ను ప్రముఖ తెలుగు చిత్ర హీరోలు మంచు మనోజ్, నవదీప్, హోటల్ యాజమాన్య సభ్యులు కార్తీక్, వికాస్, చందన, రాకేష్తో కలిసి లాంఛనంగా పూజా కార్యక్రమాలు చేసి ప్రారంభించారు. హోటల్ ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంచు మనోజ్, నవదీప్ మాట్లాడుతూ కుటుంబ తరహా భోజనానికి ఎంతో పేరుగాంచిన రామస్వామి మిలిటరీ హోటల్లో రుచికరమైన ఆహారం లభిస్తుందని చెప్పారు. ఇప్పటికీ విజయవాడ నగరంలో గత 3 సంవత్సరాల నుండి కస్టమర్లు ఎంతగానో దీనిని ఆదరిస్తున్నారని చెప్పారు. 4 మిత్రులు కలిసి మిలిటరీ భోజనం హోటల్ను ఏర్పాటు చేసి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇంటి తరహా వంటకాలు రామస్వామి మిలిటరీ హోటల్లో అద్భుతంగా ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జనసేన పార్టీ నగర అధ్యక్షులు పోతిన మహేష్ హోటల్ నిర్వాహకులతో కలిసి ఇక్కడ లభించే వంటకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఉత్సాహపరిచాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కొరివి చైతన్య, పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు, మిలిటరీ హోటల్ నిర్వాహకులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. విజయవాడ ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మళ్ళీ విజయవాడ వచ్చాను. నా చిన్నప్పుడంతా ఇక్కడ మామిడికాయల కోసం తెగ వచ్చేవాళ్ళం. సో విజయవాడకి మాకు ఫుడ్కి ఉన్న సంబంధం చాలా చాలా ఎక్కువ ఉండేది. సో ఈరోజు మా ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ రామస్వామి హోటల్ ఇది ఈరోజు ఇనాగ్రేషన్కి వచ్చాం. అండ్ నేను ఆల్రెడీ ఇంత మునుపు వీళ్ళ ఫుడ్ తిన్నాను. సో ఇట్స్ వెరీ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా అంటే మన ఇంట్లో వంట తిన్నట్టు ఉంటుంది. సో ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. సో ఆల్రెడీ ఒక చాలా సక్సెస్ఫుల్ బ్రాంచ్ని వీళ్ళు ఇంకా పెద్దది చేసి 150 సీటర్ చేసి చాలా పెద్ద చేశారు. సో ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ us. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు విజయవాడకి రావడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా నా మిత్రుడు రాకేష్ రెస్టారెంట్ ఓపెనింగ్కి రావడం, రామస్వామి మిలిటరీ హోటల్ అండ్ దాదాపు 1920s నుంచి 2020 నుంచి దే బీన్ ఒక ఇంట్లో స్టార్ట్ చేసి అండ్ ఇట్స్ ఫ్యామిలీ ఓన్ రెస్టారెంట్ అండ్ ప్రతి ఒక్క డిష్ ఇట్స్ లైక్ మన ఇంట్లో తిన్నట్టుగా అండ్ ఇట్స్ లైక్ స్పెషల్ క్యారింగ్తో చేస్తున్నారు ఇక్కడ. అండ్ వెజ్ మీల్స్ నాన్ వెజ్ మీల్స్ చేస్తున్నారు. అండ్
అండ్ రాకేష్ గురించి చెప్పాలంటే అన్నీ చెప్పలేము, ఇప్పుడే షర్ట్ మార్చుకున్నాడు. అది కాకపోతే చాలా పద్ధతిగా నా గొప్ప మిత్రుడు లాస్ ఏంజల్స్లో ఆయన అక్కడ ఉంటున్నారు. అండ్ అక్కడ 4 years బ్యాక్ ఆయన రెస్టారెంట్స్ అక్కడ ఓపెన్ చేసినప్పుడు నేను అక్కడ ఉండడం జరిగింది. అండ్ ఆ ఓపెనింగ్ కూడా వెళ్ళడం జరిగింది. అండ్ ఈరోజు ఒక రెస్టారెంట్తో మొదలుపెట్టి దాదాపు ఒక 6 రెస్టారెంట్ వరకు మొదలుపెట్టారు. అండ్ ఇప్పుడు విజయవాడలో కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు. అండ్ విషింగ్ హిమ్ ఆల్ ది బెస్ట్, మీకు మీ పార్ట్నర్స్కి ప్రతి ఒక్కరికి. అండ్ గొప్ప విజయం అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఎక్కడ నడుస్తుంది పరిగెత్తట్లా? కాదండి, లేదండి, ఇది ఆ సమయ సందర్భం కాదు. అది వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను మీ అందరికీ. థ్యాంక్ యూ. ప్రజాధనంతో సీఎం జగన్ సొంత ప్రచారం చేసుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవాన్ని సొంత కార్యక్రమంలా నిర్వహించారని దుయ్యబట్టారు. స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ స్మృతివనాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తన బృందంతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ స్మృతివనం నిర్మాణం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణను జగన్ తన పార్టీ కార్యక్రమంగా చేశారని విమర్శించారు. రాష్ట్రపతి, గవర్నర్, ఇతర పార్టీల ముఖ్య నేతలను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. పార్టీ జెండాలతో సభ నిర్వహించడం దుర్మార్గమన్నారు. మంత్రులు అభినవ అంబేద్కర్ అని జగన్ని పొగడడానికి సిగ్గు ఉండాలన్నారు. 1000 కోట్లు దోచుకొని జైలుకు వెళ్లిన వ్యక్తి జగన్ సీట్లు, పదవుల కోసం అంబేద్కర్ని అవమానించారన్నారు. జాతీయ స్థాయిలో చేయాల్సిన ఈ కార్యక్రమాన్ని జగన్ సొంత కార్యక్రమంగా చేశారని, దళితులను అన్ని విధాలా మోసం చేసిన వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారు. సందర్శకులకు అనుమతి ఇవ్వకుండా ఆపడం కరెక్ట్ కాదని అన్నారు. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ మన విజయవాడ నగరంలో ఎంతో చైతన్యవంతమైన నగరము. మన రాష్ట్రానికి నడిగడ్డ విజయవాడ నగరంలో మరి అతిపెద్ద విగ్రహాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఇవాళ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మేధావి. అదేవిధంగా దేశంలో ఉన్న అణగారిన వర్గాల ప్రజల తరఫున, మహిళల తరఫున, కోట్లాది మంది కష్టజీవుల తరఫున ఎన్నో పోరాటాలు చేయడమే కాకుండా అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడి ఒక ధీరుడిగా నిలబడ్డ వ్యక్తి. అలాంటి మహనీయునికి, వారి స్మృతికి ఘనంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అయితే బాధాకరం ఏమంటే ఇవాళ ఇంత పెద్ద ఈవెంట్కి కనీసం రాష్ట్రపతి గారిని పిలవలే, గవర్నర్ గారిని పిలవలే, రాజకీయ పార్టీలకు ఆహ్వానం లేదు, దళిత సంఘాల నాయకులకు ఆహ్వానం లేదు. అదేవిధంగా రాష్ట్రంలో పేరెన్నికగన్న దళిత మేధావులు ఉన్నారు. ఆ మేధావులను కూడా ఎవరిని ఆహ్వానించకపోవడం అత్యంత శోచనీయం. ఎందుకంటే ఒక పాక్షిక సంకుచిత రాజకీయ దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఒక పార్టీ ఈవెంట్గా మార్చి పార్టీ జెండాలు పెట్టి చేయడం మాత్రం అత్యంత శోచనీయము. అది పరోక్షంగా అంబేద్కర్ గారిని అవమానించడమే. ఎందుకంటే ఇవాళ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ అణగారిన వర్గాల ప్రజలు ఉన్నా వారందరూ కూడా అంబేద్కర్ గారిని ఇవాళ స్మరించుకుంటారు. అలాంటి అంబేద్కర్ గారికి ఇది అవమానం తప్ప మరొకటి కానే కాదు. కాబట్టి ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ భారతదేశ రాష్ట్రపతి గిరిజన మహిళ అణగారిన వర్గాలకు చెందినది. అదేవిధంగా మన రాష్ట్ర గవర్నర్ మైనారిటీ వర్గాలకు సంబంధించిన వ్యక్తి. యాదృచ్ఛికంగా అయినా సరే ఒక మైనారిటీ వర్గాలకు సంబంధించిన వారు, అణగారిన వర్గాలకు సంబంధించిన వారు ఇవాళ పై పదవుల్లో ఉన్నప్పుడు వారిని కూడా ఆహ్వానించకుండా దీని ఒక పార్టీ కార్యక్రమంగా మార్చడానికి మాత్రం పూర్తిగా తప్పుపడుతూ ఉన్నాం. అదేవిధంగా అక్కడ మాట్లాడిన ఉపన్యాసాలు చూస్తా అంటే వాళ్ళ నోళ్ళు ఫినాయిల్ వేసి కడిగితే బాగుంటుంది. వాళ్ళకి మంత్రి పదవులు కావాలా, టికెట్లు కావాలంటే మీరు పొగుడుకోండి వేరే దాంట్లో.
అవి అంబేద్కర్తో ఏ రకంగా పోలుస్తారో నాకు అర్థమే కావడంలో. అంబేద్కర్ ఎక్కడ, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ, అభినవ అంబేద్కర్ అంటూ అవమానిస్తూ ఉన్నారు పరోక్షంగా అంబేద్కర్ను. సరైంది కాదు. అంబేద్కర్ గారు ఆ రోజు గాంధీరెడ్డి కొట్టాడు. అంటరాని వారి కోసం, అణగారిన వర్గాల కోసం జరిగే పోరాటంలో దేన్నైనా సరే ఎదుర్కొన్నాడు, గట్టిగా నిలబడ్డాడు. కానీ ఇవాళ ఏం జరుగుతూ ఉంది? ఇవాళ ముఖ్యమంత్రి గారి స్వార్థం కోసం ఒక దళిత యువకుడు విశాఖ సెంట్రల్ జైల్లో ఆయన ఇప్పటికి కూడా నిరవధిక నిరాశకు పూనుకున్నాడు. వాళ్ళ కుటుంబం ఇక్కడ చేస్తూ ఉంది. అదేవిధంగా ఒక దళిత యువకుడిని కొట్టి చంపి కారులో తీసుకెళ్లి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి ఇవాళ దండలు ఎంచుకొని పోలీసులతో నమస్కారాలు పెట్టించుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఏమంటే అంబేద్కర్ పోల్చడాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను. ఎవరైతే ఆ రకంగా అంబేద్కర్తో పోల్చారో వాళ్ళ నోళ్ళని కూడా ఫినాయిల్తో కడగాలని కూడా డిమాండ్ చేస్తారు. అంటే ఆల్రెడీ మంత్రులు చెప్తారు ఈ భారీ కార్యక్రమం ప్రత్యేకంగా పేరు పెట్టి ఆహ్వానించక్కర్లేదు, ఎవరైనా రావచ్చు. నో దీనికి రాష్ట్రపతి గారిని పిలవాల్సింది, గవర్నర్ గారిని పిలవాల్సింది, అన్ని రాజకీయ పార్టీలు పిలవాల్సింది, అలాంటి వాళ్ళని పేరు పెట్టి పిలవాలనక్కర్లేదు. కానీ దీన్ని ఒక నేషనల్ ఈవెంట్గా తీసుకోవాల్సింది, ఒక నేషనల్ ఈవెంట్గా. ఎందుకంటే భారతదేశంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పినప్పుడు మరి రాష్ట్రపతిని, గవర్నర్ని అందరూ కూడా ఆహ్వానించుంటే దీని ఉన్నతి పెరిగి ఉండేది. అది పెరగలేదని భావిస్తున్నాను. కొండపల్లి హజరత్ సయ్యద్ షాబుఖారీ బాబా దర్గా 427వ ఉరుసు మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉరుసు మహోత్సవాలలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి అమ్జద్ బాషా పాల్గొన్నారు. వారికి అల్లాహ్ బాబా ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి అమ్జద్ బాషా మీడియాతో మాట్లాడారు. మాత్రమే కాకుండా మరి అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా ఇక్కడ ఒక నమ్మకం, విశ్వాసంతో వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఇక్కడ వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకం, విశ్వాసం మరి బలంగా ఉంది. కాబట్టి మరి ఇక్కడ అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వారు మరి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కూడా మరి ఈ దర్గాను సందర్శించుకోవడం జరుగుతుంది. ఇది చాలా ప్రత్యేకమైన విషయం. ఇది మత సామరస్యానికి ప్రతీకైన దర్గా ఇది. మరి అలాంటి మహోన్నతమైన మరి ఈ దర్గాను మరి ఈరోజు నిజంగా నేను కూడా అదృష్టవంతుని మరి ఈరోజు సందర్శించుకోవడం, మరి ఈరోజు ఇక్కడ ప్రార్థన కూడా చేయడం జరిగింది. బాబా గారు మరి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, ఈ రాష్ట్రంలో మంచి వర్షాలు కురవాలని చెప్పి, మరి ఈ రాష్ట్రంలో ఉండే రైతు సోదరులకు అందరికీ కూడా మంచి పంటలు పండాలని, పండిన పంటలకు మంచి గిట్టుబాటు ధరలు లభించాలని చెప్పి, ఈ రాష్ట్రంలో ఉండే యావత్తు వర్తకులకు, వ్యాపారస్తులకు అందరికీ కూడా మరి మంచి వ్యాపారాలు జరగాలని చెప్పి, మరి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా మంచిగా మరి ఉద్యోగ మరి ఉపాధి అవకాశాలు మెండుగా వాళ్ళకందరికీ కూడా కలగాలి. మరి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా హిందూ, ముస్లిం, క్రైస్తవులందరూ కూడా ఒక సోదర భావంతో మరి ముందుకు వెళ్ళాలి. ఈ రాష్ట్రం ఈ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలవాలని చెప్పి కూడా మరి ఈరోజు బాబా గారు ప్రార్థన కూడా చేయడం జరిగింది. మరి ఆ బాబా గారు ఇంత ఘన చరిత్ర కలిగిన ఈ బాబా ఖచ్చితంగా మా ప్రార్థనలు ఆలకిస్తారు. మరి అల్లా మా ప్రార్థనలు ఆలకిస్తాడని ఒక నమ్మకం, విశ్వాసం మాకు పూర్తిగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇన్ని వేల మంది, సుమారుగా 1,00,000 మంది పైబడి ఈ 3-4 రోజుల్లో మరి ఈ దర్గాను సందర్శించుకోవడం జరుగుతుంది. మరి ఇదే కాకుండా దీని ప్రత్యేకత కూడా ఉంది. అంతా బాబా గారు మరి కార్యక్రమాలన్నీ కూడా ముందుండి నడిపించడం జరుగుతుంది. మరి ఈ 3-4 రోజుల్లో సుమారుగా 1,00,000 పైబడి మరి వాళ్ళకందరికి కూడా ఎవరు వచ్చినా కూడా వాళ్ళకందరికి కూడా ఒక లంగర్ ఏర్పాటు చేసి వాళ్ళకందరికి కూడా అన్నదానాలు చేసే కార్యక్రమం, ఒక మహోన్నతమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఆ కార్యక్రమం కూడా మరి ఇప్పుడే బాబా గారు కూడా ప్రార్థన కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇదే విధంగా ముందుకు కొనసాగాలని చెప్పి కూడా మరి మన అల్లాను ప్రార్థించుకోవడం జరిగింది. మరి ఖచ్చితంగా మరి ఆ బాబా గారి ప్రార్థనను అల్లా ఆలకిస్తారని చెప్పి నమ్మకం, విశ్వాసం ఉంది. మరి ఈరోజు 1,00,000 పైబడి వాళ్ళకందరికీ కూడా ఎంతమంది వచ్చినా కూడా మరి నిత్యము అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది.
మరి ఈరోజే ఈ 2-3 రోజులే కాకుండా ప్రతి శుక్ర శనివారాల్లో కూడా ప్రతిరోజు కూడా లంగర్ నిర్వహించి కొన్ని వేల మందికి అన్నదానాలు ఏర్పాటు చేయడము నిజంగా ఒక గొప్ప కార్యక్రమం. నిజంగా నేను అల్తాఫ్ బాబా గారికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అనేక దర్గాలను అనేక సంస్థలను చూశాను, కానీ మరి ఇంతమంది ఇన్ని వేల మంది భక్తులకు మరి అన్నదానాలు చేయడం అనేది ఒక చిన్న కార్యక్రమం కాదు. మరి నేను మనస్ఫూర్తిగా మరి అల్లాను ప్రార్థిస్తున్నాను. మరి అల్తాఫ్ బాబా గారికి మంచి ఆరోగ్యంగా మరి ఇదే విధంగా ఆయన ఇంకా సేవలు అందించాలని చెప్పి కూడా నేను అల్లాను ప్రార్థిస్తూ మరి ఈరోజు ఏదైతే అధికారులతో మాట్లాడి మా ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు ఇన్ని వేల మంది లక్షల మంది ఈరోజు ఈ దర్గాను సందర్శించే వాళ్ళకందరి కోసము మరి ఈ ద్వారాన్ని తెరిచేదానికి సహాయ సహకారాలు అందించినందుకు మరి ప్రత్యేకంగా అందరి తరఫు నుంచి కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబో రోజుల్లో మరి ఈ ద్వారాన్ని ఖచ్చితంగా పర్మనెంట్ చేసేదానికోసం కూడా మరి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో మరి శాశ్వతంగా కూడా ఈ ద్వారాన్ని తెరిచే విధంగా కూడా ఏర్పాట్లు చేసేదానికోసం నా శాయశక్తులను నేను కృషి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు సయ్యద్ షా బుఖారీ రహమతుల్లా అలై గారి 427వ మరి గంధోత్సవం ఉరుసు మహోత్సవంలో మరి నేను కూడా పాలు పంచుకున్నందుకు నిజంగా నాకు కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి అందరికీ కూడా మరి ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఒకటే మనం అందరం కూడా ప్రార్థనలు కూడా చేయడం జరిగింది. ఒక మంచి ప్రభుత్వం మరి ఏదైతే పేద ప్రజలకు సహాయం చేస్తున్న మరి ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి మరి ఆ బాబా గారి ఆశీస్సులు ఉండాలని మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి బాబా గారి ఆశీస్సులు ఉండాలని చెప్పి అల్లాతో కూడా ప్రార్థన చేయడం జరిగింది. ఖచ్చితంగా పేద ప్రజల గురించి తపన పడే మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి 2024లో మరొక్కసారి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేదానికోసము బాబా యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి కూడా మరి ఆ బాబా గారిని కూడా ప్రార్థనలు కూడా చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి రోడ్లను అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని 47వ డివిజన్లోని కేఎల్ రావు నగర్లో ఏనుగుల లక్ష్మణరావు వీధి 6-7 లైన్లకు గాను నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్లకు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్, స్థానిక కార్పొరేటర్ గోదావరి గంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్, కార్పొరేటర్ గంగా మాట్లాడుతూ 47వ డివిజన్ ఏనుగుల లక్ష్మణరావు వీధిలో సీసీ రోడ్ నిర్మాణం కోసం 37 లక్షల రూపాయల నిధులు జనరల్ ఫండ్ కింద వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు.
స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా వేరువేరు రూపాల్లో అంటరానితనం ఉందని దీనిపై ఆలోచన చేయండి అని సీఎం జగన్ అన్నారు. అంటరానితనం అంటే ఫలానా వ్యక్తులను భౌతికంగా ముట్టుకోవడమే కాదు, పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో ఆ ప్రభుత్వ బడిని పాడుబడేలా పెట్టడం కూడా అంటరానితనమే అని చెప్పారు. డబ్బులు ఉన్న పిల్లలకు ఒక మీడియం, పేదలకు మరో మీడియం అంటూ వివక్ష పాటించడమే అంటరానితనం అన్నారు. రూపం మార్చుకున్న అంటరానితనం ఇది అని చెప్పారు. 77 సంవత్సరాల తర్వాత కూడా వేరు వేరు రూపాల్లో ఇవాళటికి ఉన్నాయి. అంటరానితనం రూపం మార్చుకుంది అంతే. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అంటరానితనం అంటే కేవలం ఫలానా వ్యక్తుల్ని కేవలం భౌతికంగా ముట్టుకోకూడదు, దూరం పెట్టడం మాత్రమే అంటరానితనం కాదు. అంటరానితనం అంటే పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో ఆ గవర్నమెంట్ బడిని పాడు పెట్టడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. డబ్బులున్న పిల్లలకు, డబ్బులున్న వారి పిల్లలకు ఒక మీడియం, పేద పిల్లలకు మరో మీడియం అని వివక్ష పాటించి పేద పిల్లలు తెలుగు మీడియంలోనే చదవాలని, వారు ఇంగ్లీష్ మీడియంలో చదవరాదని బరి తెగించి వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. ఈరోజు కూడా ఈ అహంకారులు, ఈ పెత్తందారులు తమ పత్రికలో రాశారు. ఈరోజు పొద్దున్నే కూడా పత్రిక చదివా. అంబేద్కర్ గారు తెలుగు మీడియం మాత్రమే ఉండాలని అన్నాడట. నిజంగా ఈ పెత్తందారుల పిల్లలు, ఈ పెత్తందారుల మనవళ్ళు మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతారట. నిజంగా ఇలా మాటలు చూస్తే నిజంగా ఒక నిజం చెప్పకూడదు, అబద్ధాలు ఏ స్థాయిలో చెప్తా ఉన్నారు అని చెప్పి చూస్తే నిజంగా గుండెకు బాధ అనిపిస్తుంది. వాస్తవం ఏమిటి అని అంటే, నిజమేమిటో అంటే అంబేద్కర్ గారు చదువుకున్నది ఇంగ్లీష్ మీడియంలో. ఆయన పిల్లవాడిగా 4వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో 4వ తరగతి ఆయన పాస్ అయినప్పుడు ఆయన బంధుమిత్రులంతా కూడా పండగ చేసుకున్నారట. కానీ ఈ పెత్తందారుల పత్రిక, ఆ ఈనాడు పత్రిక, కానీ ఆ పత్రిక ముసుగులో తాము పాటించే ఈ అంటరానితనాన్ని అబద్ధాలతో అందమైన మేకప్ వేయాలనుకున్న ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి నీచులు మన దళితులకు, మన బహుజనులకు వ్యతిరేకులు, చివరికి చరిత్ర కూడా ఇలాంటి వాళ్ళు వక్రీకరిస్తూ రాతలు రాస్తా ఉన్నారు అనంటే, ప్రత్యేక హోదా కోసం అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాటిపైకి వచ్చి ఉద్యమించాల్సిన అవసరం ఉందని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చెలసాని శ్రీనివాస్ అన్నారు. బీజేపీ విష కౌగిలి నుండి రాష్ట్రంలోని కొన్ని రాజకీయ పార్టీలు బయటికి రావాలని కోరారు. ప్రత్యేక హోదా కోసం 30న అమరవీరుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలను కలుపుకొని నిరాహార దీక్ష చేస్తామని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో నగరంలోని ఎంబీవీకే భవన్ నందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ పార్టీ సమావేశంలో పలు రాజకీయ పార్టీల నేతలు, మేధావులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చెలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న అన్ని రాజకీయ పక్షాలు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నాయని పేర్కొన్నారు. ఈ విస్తృత స్థాయి చర్చల అనంతరం కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. 30న అమరవీరుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలు కలుపుకొని నిరాహార దీక్ష చేస్తామని వెల్లడించారు. అనంతరం ఎంపీలకు వినతి పత్రాలు అందజేస్తామని చెప్పారు. కేంద్రం మొదటి ముద్దాయి అయితే రాష్ట్ర ప్రభుత్వం రెండో ముద్దాయి అని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ మోసాన్ని రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు గుర్తు ఉంచుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా 26 జిల్లాల్లో కలిసి వచ్చే అన్ని సంఘాలు పక్షాలతో కలిసి
నిరాహార దీక్ష ఆ రోజు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రెండవది, అందరు ఎంపీలకు లేఖలు రాయాలి. మొట్టమొదటిగా వారు స్పందించని పక్షంలో ప్రజాప్రతినిధులను నిలదీయాలి. ఎంత ఇబ్బంది అయినా వాళ్ళు దాడి చేసినా తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మొహమాటం లేదు. కేంద్రంలో మోడీ గారు, అమిత్ షా గారు లేదా వాళ్ళ కాళ్ళకి మొక్కే ఎంపీలు మాకు అవసరం లేదు. కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ మోసం చేస్తుంటే ఆ మోసానికి అనుగుణంగా ఇవాళ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళని కూడా నిలదీస్తాం. మెడలు వంచుతానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి మెడలు వంచేసిన వైనాన్ని ఖచ్చితంగా ఎండగడతాం. పార్లమెంటు సాక్షిగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కూడా 10 సంవత్సరాలు అయింది, కానీ ఇప్పటికీ కూడా ప్రత్యేక హోదా కావచ్చు, లేకుంటే విభజన హామీలు కావచ్చు, ఏవి కూడా నెరవేర్చని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. కాబట్టి మనం అందరం కలిసి ఉద్యమిస్తే తప్ప దీన్ని మనం సాధించుకోలేం. దానికోసం ఈరోజు ప్రత్యేక హోదా సాధన సమితి మరియు విభజన హామీల పరిష్కారం కోసం ఈరోజు విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్న అనేక నిర్ణయాల గురించి ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ప్రతి జిల్లాకు వెళ్ళి అక్కడ ప్రత్యేక హోదా వస్తే మన రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడేది అన్న విషయాన్ని చాలామందికి తెలియజేయాలి. ఎందుకంటే చాలామంది ఈ ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం అని ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇది ముగిసిన అధ్యాయం కాదు, కొంతమంది స్వార్థపరులు దీనికే ముగింపు పలికారు అని చెప్పి మనం ఎలాగైనా ఈ ఎన్నికల ముందే ఈ ప్రత్యేక హోదాని తీసుకురావాలి అన్న ఒక సంకల్పంతో ఈ సాధన సమితి బయలుదేరింది. రౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి అత్యంత కీలకమైంది. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి పక్షాన అధ్యక్షులుగా ఉన్నటువంటి చలసాని గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా టీంలో ఒకరుగా ఉన్నటువంటి బాధ్యత తీసుకున్న వివి లక్ష్మణ్ గారు, రాష్ట్ర వ్యాప్తంగా టూర్ చేసే ఒక ప్లాను ఈ సందర్భంగా తీసుకోవడం జరిగింది. రాష్ట్ర నిజమైన ప్రగతి ప్రత్యేక హోదాతోటి విభజన హామీల సాధనతోటి మాత్రమే. దేశానికి బీజేపీ ద్రోహం చేసింది, ఆంధ్రప్రదేశ్కి రెట్టింపు ద్రోహం చేసింది. అటువంటి బీజేపీని దేశంలో గద్దె దించితేనే ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. 10 ఏళ్ల నుండి అన్యాయం చేసినటువంటి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి కావాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలు కోరుకోవటం సిగ్గుచేటు. ఇంతకంటే వంచన మరొకటి ఉండదు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలని కేంద్ర సర్కార్కి తాకట్టు పెట్టింది. అందుకే అటువంటి పార్టీలకి బుద్ధి చెప్పాలి. పోరాటానికి ప్రజలు చరమగీతం పాడాల్సినటువంటి సమయం ఆసన్నమైనది. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి తరపున భవిష్యత్తు కార్యాచరణ ఏదైతే ప్రకటించిందో ఆ భవిష్యత్తు కార్యాచరణలో ప్రజలందరూ, ముఖ్యంగా విద్యార్థి యువజన కార్యకర్తలు, విద్యార్థి యువజనులు తమ భవిష్యత్తుని కాపాడుకోవటానికి, తమ జీవితం అంధకార బంధనం కాకుండా ఉండటానికి, రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకుపోవటానికి, రాష్ట్రాభివృద్ధి కోసం సాగేటువంటి భవిష్యత్తు దశలవారీ పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని చెప్పి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి తరపున విజ్ఞప్తి చేస్తూ ఈ పాత్రికేయ సమావేశం ముగిసిందని చెప్పి ప్రకటిస్తుంది. సీఎం జగన్ ఆధ్వర్యంలో విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం 206 అడుగుల ఎత్తైన అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని 404 కోట్లతో ఏర్పాటు చేయడం మన రాష్ట్రానికే గర్వకారణమని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. ఈరోజు రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు అందరూ కూడా దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ తేదీ సువర్ణ అక్షరాలతో చరిత్రలో లిఖించబడుతుందని అన్నారు.
అంబేద్కర్ ఆశయ సాధనకు యువత పనిచేయాలి, ప్రభుత్వానికి అండగా ఉంటామని మాజీ మంత్రి రావిల కిషోర్ బాబు చెప్పారు. 106 అడుగుల ఎత్తైనటువంటి మహాశిల్పాన్ని విగ్రహాన్ని విజయవాడ నగరం నడిబొడ్డులో 404 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటు చేసి ప్రజలకు అంకితం చేసి ఆవిష్కరించడం నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ప్రజలందరూ కూడా ఎంతో గర్వకారణం. మేమందరం కూడా ఎంతో హర్షిస్తున్నాము. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వానికి. ఇవాళ మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అనేక ప్రాంతాల్లో బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలని మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. అంబేద్కర్ గారి యొక్క కీర్తి ప్రతిష్టలు దేశ విదేశాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉన్నాయి. కేవలం దళితులకు మాత్రమే ఆయన నాయకుడు కాదు, కానీ భారతదేశ ప్రజలందరికీ కూడా ప్రజాస్వామ్య విలువలను పంచి రాజ్యాంగం ద్వారా ఒక దశా దిశ నిర్దేశం ఇచ్చినటువంటి మహానాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన యొక్క జయంతి ఉత్సవాలని మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్య సమితిలో న్యూయార్క్లో జరగటం అనేది ప్రపంచ స్థాయిలో ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలని మనకు తెలియజేస్తా ఉన్నాయి. ఆ మహానుభావుడు ఆయన యొక్క ఆదర్శాలకు కట్టుబడి అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధన కోసం ఏ ప్రభుత్వాలు కృషి చేస్తాయో ఆ ప్రభుత్వాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ప్రజల యొక్క అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నిన్న విజయవాడ నగర నడిబొడ్డులో సామాజిక న్యాయ మహాశిల్పాన్ని చేసుకోవడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక మహాఘట్టం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ మహాశిల్పం ప్రపంచంలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులందరికీ కూడా అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరు అంటూ కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు. అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె నేటికి 40వ రోజుకు చేరింది. ఈ క్రమంలో అంగన్వాడీలు చేపట్టిన దీక్షకు మద్దతు తెలుపుతూ పలు కార్మిక సంఘాల నేతల్లో చేపట్టిన రాస్తారోకో ఉద్రిక్తతకు దారితీసింది. కార్మిక సంఘాలు చేపట్టిన రాస్తారోకోకు అనుమతులు లేవంటూ పోలీసులు పేర్కొనడంతో కార్మిక నేతలు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అంగన్వాడీలు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత నెల 12వ తేదీ నుండి నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ అంగన్వాడీలు ఉద్యమిస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా అంగన్వాడీ సంఘాల నేతలతో రాష్ట్ర మంత్రివర్గం చర్చలు జరిపినా ఫలప్రదం కాలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ నుండి నిరవధిక నిరాహార దీక్షలకు అంగన్వాడీలు దిగారు. అంగన్వాడీల దీక్షలు నేటికి 40 రోజుకు చేరుకున్న నేపథ్యంలో వారికి సంఘీభావం తెలుపుతూ పలు కార్మిక సంఘాల నేతలు లెనిన్ సెంటర్ నుండి ధర్నా చౌక్లోని అంగన్వాడీల దీక్షా శిబిరానికి బయలుదేరిన క్రమంలో రాస్తారోకోకు అనుమతులు లేవంటూ పోలీసులు నిరాకరించారు. దీంతో కార్మిక సంఘాల నేతలకు అంగన్వాడీలు పోలీసులకు కొద్దిసేపు వాగ్వాదం నెలకొంది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఓబులేషు మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. ఇందులో భాగంగానే అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం కన్నా 1000 రూపాయల వేతనం అధికంగా ఇస్తామన్న జగన్ హామీ నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
అంగన్వాడీలు శాంతియుత వాతావరణంలో ఉద్యమిస్తుంటే వారిపై ఎస్మా ప్రయోగించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్చలు జరిపి ఫలప్రదమయ్యేలా చూడాలని, లేని పక్షంలో రేపటి నుండి మిలిటెంట్ ఉద్యమాలకు శ్రీకారం చుడతామంటూ ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. జి ఓబులేసు ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నేటితో 40 రోజులుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,06,000 మంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్సు, ఆయాలు సమ్మె చేస్తూ ఉన్నారు. నిన్న 17వ తారీఖు నుంచి నిరవధిక నిరాహార దీక్షలు కూడా ఈ అలంకార్ సెంటర్లో కూర్చోవడం జరిగింది. అయితే ప్రభుత్వం చాలా కర్కశంగా, కిరాతకంగా, మోసకారితనంగా కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకవైపునేమో చర్చలు అని పిలుస్తారు, ఇంకొక వైపున సర్దుబాటు చేసుకుందాము రండి అంటారు, మరోవైపున దాన్ని ఖాతరు చేయకుండా దాని బుట్టదాఖలు చేసేటువంటిది వాళ్ళే. అందులో ప్రభుత్వం ఇవాళ నోరు మాట్లాడుతూ నొసులు ఎక్కిరించేటువంటి పద్ధతిలో ఉంది. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా వెంటనే చర్చలకు పిలిచి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కారం చేయాలి. లేకపోతే ఇవాళ ఏదో పోలీసు బలగాలను అడ్డం పెట్టి మమ్మల్ని ఉద్యమం చేయకుండా ఆపాలని చూస్తే అది జరిగేటువంటి పని కాదు. మేము చాలా కేసులు చూసాము, చాలా పోలీస్ స్టేషన్లు చూసాము, చాలా నిర్బంధాలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళము. అందువల్ల ప్రభుత్వం ఇప్పటికైనా మర్యాదపూర్వకంగా సమస్యను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకే ఒక అంశం దగ్గర పేచీ పడింది, మడత పేచి పడింది. అదొక్కటి జీతాలు పెంచాలని అడుగుతున్నాం. అది ఎంత పెంచుతావు, ఎప్పటి నుంచి పెంచుతావు చెప్పమంటే అది చెప్పకుండా మేము అన్నీ ఇచ్చాము, అన్నీ చేసాము, కావాలనే వర్కర్స్ అంతా వాళ్ళు మొండిగా కూర్చున్నారని చెప్పేసి ప్రజల్లో మా పట్ల వ్యతిరేకత పెంచడానికి ప్రభుత్వం ఆడుతున్నటువంటి కపట నాటకం ఇది. దీన్ని మేము ఖండిస్తున్నాము. ప్రభుత్వం ఏమీ ఇదివరకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ కన్నా 1,000 ఎక్కువ ఇస్తామని చెప్పారు. తెలంగాణలో 13,650 రూపాయలు ఇస్తున్నారు. ఇక్కడ కూడా అంతే కాలబడి ఇవ్వండి అని అడుగుతున్నాం. మేము ఎక్కువ వద్దు, 13,650 ఇచ్చేస్తే సమస్య పరిష్కారం అవుతాయి. ఇంత ఓపెన్గా ప్రభుత్వానికి చెప్పిన తర్వాత కూడా మాట్లాడదాం చేద్దామని చెప్పేసి పోతున్నారు తప్ప దగ్గరకు వచ్చి కూర్చొని అది మినిట్స్ రాసి ఇచ్చేసి సంబంధిత జీవోలు విడుదల చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలకు పిలిపించాము. ఇవాళ సాయంత్రం లోపల ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. మర్యాదపూర్వకంగా దీని పరిష్కారం చేస్తే సరే, లేకపోతే ఇవాళ సాయంత్రం లోపల చర్చలు జరగకపోతే రేపటి నుంచి మరో తీవ్రమైనటువంటి మిలిటెంట్ యాక్షన్కు పిలుపు ఇవ్వాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం. ఆవాళ మీ లాఠీలు, తూటాలు, మీ పోలీసు బలగాలు మమ్మల్ని ఏమీ చేయలేవని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. చేస్తున్నటువంటి పరిస్థితి, సమరశీలంగా పోరాడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళల పట్ల తన వైఖరి ఏంటనేది ఆచరణలో రుజువు చేయించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్చలు పిలవాలి. గొంతెమ్మ కోరికలు కోరటంలో అంగన్వాడీలు వేతనం పెంచమని అడుగుతున్నారు. తెలంగాణ కన్నా అదనంగా 1000 రూపాయలు పెంచమని అడుగుతున్నారు. నువ్వు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని అడుగుతున్నారు. కానీ ఆ హామీలు అమలు చేయడం లేదు. మరో పక్క మేము హామీలన్నీ కూడా అమలు చేసాం 100% అని చెప్పి ముఖ్యమంత్రి గొప్పలు చెప్పుకున్నటువంటి పరిస్థితి ఆచరణలో లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్చలు పిలిచి సమస్య సానుకూలంగా పరిష్కరించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున మరో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా. NCH శ్రీనివాస్, CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు. IFTU ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు. మా దగ్గర డబ్బులు లేవు కనుక పరిష్కరించమనేది సమ్మె ప్రారంభమైన తర్వాత ఒకసారి చర్చలు జరిపించారు. బొత్స సత్యనారాయణ సజ్జల గారితో మాట్లాడించాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మళ్ళీ తర్వాత 12వ తారీఖు చర్చల్లో మా దగ్గర డబ్బులు పుష్కలంగా ఉన్నాయి, మా నిధి నిండా మేము ఇవ్వం, 5 ఏళ్ళు నిండిన దాకా ముహూర్తం వచ్చేదాకా అనేది పాశవిక మనస్తత్వం, షాడిస్ట్ మనస్తత్వం. ఈ పొలిటికల్ షాడిజాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఉద్యమం విజయం సాధిస్తుందని, విజయం సాధించే వరకు పోరాడతామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కన్నుల పండువగా జరిగిన బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రారంభ కార్యక్రమం. పెత్తందారీ వ్యవస్థను పూర్తిగా రూపుమాపాలన్న సీఎం జగన్. ప్రభుత్వంపై పచ్చ మీడియా వ్యతిరేక కథనాలు రాస్తోందని మండిపడ్డ మంత్రి రోజా. పేదలకు అండగా నిలుస్తున్న జగన్ని చూసి ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం. గొల్లపూడిలో రామస్వామి మిలిటరీ హోటల్ ప్రారంభించిన సినీ నటుడు మంచు మనోజ్. ఇంటి తరహా భోజనం ఇక్కడ ప్రత్యేకత అని స్పష్టం. ఇవి ఈనాటి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.